హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 30 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో ప్రతి ఒక్క ఫ్లోర్కి సింగిల్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పార్కింగ్ కూడా చాలా లెంతీగా విశాలంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ అపార్ట్మెంట్కి స్టెయిర్స్ లిఫ్ట్తో పాటు వాచ్మెన్ రూమ్ కూడా ఈస్ట్ సైడ్ కార్నర్కి వెళ్ళిపోవడం వల్ల మీకు ఫ్రంట్ సైడ్ పార్కింగ్ అదంతా కూడా ఈవెన్ కార్ టర్న్స్ తీసుకున్నా కూడా ఎలాంటి అడ్డు లేకుండా విశాలమైన పార్కింగ్ అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్ టోటల్గా 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది. సో దట్ ప్రతి ఒక్క 3 BHK ఫ్లాట్కి యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 80 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తున్న లిఫ్ట్ అండ్ స్టెయిర్స్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు. మీరు ఈ వీడియో స్టార్టింగ్లో చూసినట్టు 30 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అన్నీ కూడా ఈస్ట్ ఫేసింగ్తో ఉంటాయి. సో స్టెయిర్స్ పక్కనే లిఫ్ట్ అండ్ మంచి బాల్కనీతో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్, బెస్ట్ క్వాలిటీ టేక్వుడ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం. సో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కాబట్టి మీకు సన్లైట్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ విండో అంటే ఈ హాల్కి, ఇంత లెందీ హాల్కి మీకు ఈస్ట్ సైడ్ ఒక విండో రావడం వల్ల లివింగ్ రూమ్కి ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే ఆ వెంటిలేషన్ సరిపోతుంది. అండ్ ఇంత లెందీ హాల్కి మీకు నార్త్ సైడ్ కూడా, ఇప్పుడు మీరు చూసినట్లయితే నార్త్ సైడ్ కూడా 2 విండోస్ రావడం వల్ల కూడా మీకు ఇంత లెందీ హాల్కి లివింగ్ రూమ్కి ఉన్న ఆ ఈస్ట్ సైడ్ విండో వల్ల వచ్చే సన్లైట్ అండ్ అంత లెందీ హాల్కి నార్త్ సైడ్ నుంచి ఉన్న 2 విండోస్కి కంప్లీట్గా హాల్కి అయితే సన్లైట్కి, విండ్ అండ్ వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అయితే ఉంది. అండ్ లెందీ హాల్ మాత్రమే కాదు, ఎల్ షేప్ హాల్ అవ్వడం వల్ల కూడా మీకు డైనింగ్ ఏరియా దగ్గర నుంచి ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ స్లైడ్ డోర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి, అంటే సౌత్ సైడ్ నుంచి ఆ యూటిలిటీ ఏరియా నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా మీకు ఆ కిచెన్, అంటే ఓపెన్ కిచెన్ పక్కనే ఆ డైనింగ్ ఏరియాకి కూడా సరిపోతుంది. సో దట్ ఈస్ట్ ఫేసింగ్, అంటే అపార్ట్మెంట్లలో ఈస్ట్ ఫేసింగ్ అయినా వెస్ట్ ఫేసింగ్ అయినా మామూలుగా వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో బట్ ఏంటంటే మనకు తీసుకున్న విండోస్ కానీ వెంటిలేషన్ ఏదైతే ప్రాపర్గా చూస్తున్నామో, సో దానివల్ల మీకు అంత పెద్ద లెందీ హాల్ ఉన్నప్పటికి కూడా మీకు ఈస్ట్ సైడ్ నుంచి వచ్చే ఒక విండో అండ్ నార్త్ సైడ్ నుంచి వచ్చే 2 విండోస్ వల్ల హాల్కి ఉన్న వెంటిలేషన్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏదైతే పూజ గది పక్కనే ఉన్న ఓపెన్ కిచెన్, ఆ ఓపెన్ కిచెన్ పక్కనే ఉన్న డైనింగ్ ఏరియాకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సౌత్ సైడ్ నుంచి వచ్చే ఈ వెంటిలేషన్ కూడా, అంటే ఇది యూటిలిటీ ఏరియా యాక్చువల్గా. బేసిక్గా ఈ సౌత్ సైడ్ ఉన్న ఈ స్లైడ్ ఏదైతే మీరు చూస్తున్న ఈ స్లైడ్ డోర్తో ఉన్న ఈ సౌత్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్తో ఉన్న ఈ సౌత్ సైడ్ యూటిలిటీ ఏరియా అంతా కూడా మీకు యూటిలిటీ ఏరియాతో పాటు మీకు విండ్ కానీ అదంతా కానీ స్లైడ్ డోర్ వల్ల కూడా మీకు విండ్ అండ్ వెంటిలేషన్ సూపర్ అని చెప్పొచ్చు. సో ఈ డైనింగ్ ఏరియాకి ఇక్కడ ఉన్న వెంటిలేషన్ సరిపోతుంది. సో ఓవరాల్గా ఇంత పెద్ద లెందీ హాల్కి మీకు వెంటిలేషన్ కానీ విండ్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నటువంటి ఈ ఎల్ షేప్ హాల్. అండ్ ఇప్పుడు మనము చూస్తున్నది ఈ సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న సెకండ్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే అపార్ట్మెంట్లలో ఏదైతే కామన్ వాష్రూమ్ ఏదైతే ఉందో ఆ కామన్ వాష్రూమ్ హాల్కి ఇవ్వడము కూడా మనం చూస్తుంటాం ఫ్రీక్వెంట్గా. సో హాల్కి అలా ఇవ్వకుండా ఇబ్బందికరంగా ఉండకుండా ఏంటంటే ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం వల్ల కూడా, అంటే మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్ వరకు కూడా చూస్తున్న వాష్రూమ్ అంతా కూడా అటాచ్డ్ వాష్రూమ్ విత్, అంటే బెడ్రూమ్స్ అన్నిటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ రావడం వల్ల కూడా మీకు ఏంటంటే సపరేట్గా హైజీనీ కూడా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ అపార్ట్మెంట్కి అదొక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో డైమెన్షన్స్ కూడా మీకు అడిక్వేట్ డైమెన్షన్స్ చెప్పాలంటే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 2 అడ్జసెంట్ బెడ్రూమ్స్కి, మాస్టర్ బెడ్రూమ్స్కి మధ్యలో ఒక లో రూఫ్ రావడం వల్ల కూడా మీరు స్పేస్ గెయిన్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్కి ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉన్న 3 BHKకి మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఏంటంటే వెస్ట్ సైడ్ ఒక డోర్ ప్రివిలేజ్ ఉండడం వల్ల మీకు ఆ బాల్కనీ అదొకటి అడ్వాంటేజ్ అనమాట. ఇంకొక బాల్కనీ కూడా దీనికి, అంటే ఇప్పుడు మీరు
కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా దగ్గర చూసిన ఒక యూటిలిటీ ఏరియా కమ్ బాల్కనీ కూడా లాగా కూడా అది కనిపిస్తుంది. అంటే అలా కూడా వాడవచ్చు. బట్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే సెకండ్ మాస్టర్ బెడ్రూమ్, ఏదైతే మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారో ఈ మాస్టర్ బెడ్రూమ్కి వెస్ట్ సైడ్ బాల్కనీ రావడం వల్ల కూడా మీకు ఇదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఇది కూడా లెందీ బాల్కనీ అవ్వడము ఈ మాస్టర్ బెడ్రూమ్కి. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా, నేను స్టార్టింగ్ చెప్పినట్టు అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా మీరు చూడవచ్చు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మీరు చూసింది అంటే డైనింగ్ ఏరియా పక్కన చూసింది అది చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాల్కనీ. ఇప్పుడు వెస్ట్ సైడ్ ఏదైతే మనం స్టార్టింగ్ నుంచి ఎంటర్ అయ్యామో, అంటే అపార్ట్మెంట్కి ఎంటర్ అయ్యామో, మెయిన్ గేట్ ఎంట్రన్స్ అది ఆ వ్యూ అనమాట ఇది. సో కాలనీ కూడా చూస్తున్నారు కదా, కాలనీ కూడా చాలా డెవలప్డ్ కాలనీ అండ్ పీస్ఫుల్ కాలనీ కూడా. మీరు చెట్లు అవన్నీ మీరు స్టార్టింగ్లో మీరు ఏదైతే చూపించానో, సో స్టార్టింగ్ విజువల్స్ చూస్తే చెట్లు అదంతా కూడా చాలా గ్రీనరీ అండ్ పీస్ఫుల్ ఏరియా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాలనీ పేరు అగ్రికల్చర్ కాలనీ. మొత్తం అంతా కూడా చాలా పీస్ఫుల్ అండ్ గ్రీనరీ ఏరియా అని చెప్పొచ్చు. అండ్ డెవలప్డ్ ఏరియా కూడా. ఇంకోటి ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లొకాలిటీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి అరౌండ్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. అండ్ వనస్థలిపురం కూడా ఆల్మోస్ట్ 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక సాగర్ హైవే, నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ లొకేషన్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఇప్పుడు మీరు చూసిన ఏదైతే ఈ ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ ఎంట్రన్స్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్. అండ్ ఈ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 5,300 per SFT. సో టోటల్గా మీకు స్లాబ్ ఏరియా అయితే అరౌండ్ 2170 వస్తుంది. సో స్లాబ్ ఏరియా పైన 18% కాబట్టి కామన్ ఏరియా. సో మీకు ఇది టోటల్గా మీకు 2,500 SFT అనమాట. ఇదంతా కూడా బిల్టప్ ఏరియా. సో 2,500 ఇంటూ 5,300 అంటే ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్ మీకు 1,30 lakhs వస్తుంది. సో slightly negotiable. If you are really interested, please directly call me on 944015 9446. Thanks for watching this video.